దేవుడు వరం ఇచ్చినా పూజారి కరుణించలేదన్న చందంలా తయారైంది నిజామాబాద్ జిల్లా మామిడిపల్లి ఆర్ఓబి పనుల నిర్మాణ పనులు. దాదాపు 10 ఏళ్ల క్రితం ప్రారంభమైనటువంటి పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల నిజామాబాద్ ఎంపీ చొరవతో కొంత నిధులు విడుదలైన పనులు మాత్రం ఇంకా ఆలస్యంగా జరుగుతున్నాయి. నిజానికి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చినా అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా పనులు నిలిచిపోయినాయి. అసలు అడవి మామిడిపల్లి ఆర్ఓబి పనులు ఎందుకు నిలిచిపోయినాయి, ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటి, ఈ పనులు ఎప్పుడు పూర్తవుతాయి, ఇవాళ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. నిజామాబాద్ జిల్లా అడవి మామిడిపల్లి వద్ద ఆర్ఓబి నిర్మించాలన్న డిమాండ్ చాలా ఏళ్ళగా ఉంది. ఎందుకంటే అడవి మామిడిపల్లి గుండానే నిజామాబాద్ పెద్దపల్లి రైల్వే లైన్ ఉంది. సో చాలా సందర్భాల్లో రైల్వే గేట్ పడ్డప్పుడు, ట్రైన్స్ వస్తున్నప్పుడు, రైళ్లు వస్తున్నటువంటి క్రమంలో రైల్వే గేట్ పడ్డప్పుడు వందలాది వాహనాలు క్యూ లైన్లో నిల్చుని ఉంటున్నాయి. చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా నిజామాబాద్ నుంచి ఆర్మూర్ మీదుగా నిజామాబాద్ నుంచి ఆర్మూర్ వైపు వెళ్ళేటువంటి క్రమంలో ఈ మామిడిపల్లి గ్రామం ఉంటుంది, ఈ రైల్వే గేట్ ఉంటుంది. సో నిజామాబాద్ నుంచి ఆదిలాబాద్ వెళ్ళాలన్నా, నిజామాబాద్ నుంచి కరీంనగర్ వెళ్ళాలన్నా, నిజామాబాద్ నుంచి వరంగల్ వెళ్ళాలన్నా ఈ రహదారి గుండానే NH63 గుండానే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. సో ఈ క్రమంలో వందలాది వాహనాలు ఈ యొక్క రైల్వే గేట్ వద్ద నిల్చునేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇది గమనించినటువంటి కేంద్ర ప్రభుత్వం 2015లో ఇక్కడ ఆర్ఓబిని రైల్వే ఓవర్ బ్రిడ్జ్ను మంజూరు చేసింది. మామిడిపల్లి రైల్వే ట్రాక్ పైన మామిడిపల్లి గ్రామం వద్ద ఈ యొక్క రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలని ప్రతిపాదించింది. దానికి సంబంధించి 12 కోట్ల రూపాయల నిధుల్ని కేటాయిస్తూ అప్పుడే జాతీయ రహదారుల సంస్థ NH అకౌంట్లో 12 కోట్ల రూపాయలని డిపాజిట్ కూడా చేసింది. సో ఆ క్రమంలో టెండర్లు ముగిసినాయి. టెండర్లు అయిపోయిన తర్వాత కాంట్రాక్టర్ వర్క్ మొదలు పెట్టిండు. కానీ అప్పుడున్నటువంటి అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీలో ప్రశాంత్ రెడ్డి R&B మినిస్టర్గా పనిచేశారు. సో అప్పుడున్నటువంటి ప్రభుత్వం అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం తన ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించి జాతీయ రహదారి సంస్థలో ఉన్నటువంటి ఆర్ఓబికి సంబంధించినటువంటి 12 కోట్ల రూపాయల నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ చేసుకుంది. సో ఈ క్రమంలో కాంట్రాక్టర్కు చిల్లి గవా చెల్లించలేదు. దీంతో పనులు 2015 నుంచి కూడా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంపీ అరవింద్ మంత్రి కోమటిరెడ్డితో పలుమార్లు భేటీ అయ్యారు. దీనికి సంబంధించినటువంటి నిధులు రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు వాడుకుంది. ఆ డబ్బుల్ని తిరిగి ఇవ్వాలంటూ పదే ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలో ఇటీవల దాదాపు 1.5 కోటి వరకు బిల్లుని కాంట్రాక్టర్కు కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ సర్కార్ చెల్లించింది. ఈ క్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో ప్రస్తుతం పనులు తిరిగి ప్రారంభమైనాయి. ప్రస్తుతం మనం అడవి మామిడిపల్లి గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామం వద్దే ఈ యొక్క ఆర్ఓబి నిర్మాణం జరుగుతుంది. సో మనతో కొంతమంది గ్రామస్తులు ఉన్నారు, మామిడిపల్లి గ్రామస్తులు ఉన్నారు. సో వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఏంది చాలా రోజులుగా ఈ పనులు పెండింగ్ ఉన్నాయి, ఆర్ఓబి నిర్మాణ పనులు చాలా నత్తనడగా సాగుతున్నాయి, ఏం సమస్యలు వస్తున్నాయి? 2015లో చాలా అయింది. అప్పటి నుంచి నత్తనడక వర్క్ నడుస్తున్నది. వర్క్ కొద్దిగా చేస్తున్నారు, బంద్ చేస్తున్నారు, కొద్దిగా చేస్తున్నారు, బంద్ చేస్తున్నారు. మా మామిడిపల్లి గ్రామంలో విలేజ్లో రోడ్డు పక్కన ఇల్లు ఉన్నాయి కదా, ఈ డస్ట్ అంతా పబ్లిక్ లోపలికి పోయి ఆరోగ్య పాడవడం వల్ల ఉన్న వెహికల్ అన్ని విలేజ్ లోపలికి వెళ్ళడం వల్ల రోడ్డు కూడా ఖరాబ్ అవుతుంది, మొత్తం ఖరాబ్ అయిపోయింది. పెద్ద గుంతలు పడ్డాయి. ఈ డస్ట్తోని చాలామంది 50% పబ్లిక్ రోగాల బారిన పడ్డారు. ఎన్నిసార్లు చెప్పినా కానీ ఎవరు పట్టించుకుంటలేరు. వస్తున్నారు, ప్రెస్ మీట్ పెడుతున్నారు, వెళ్తున్నారు. కానీ దీన్ని తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పి కలెక్టర్ గారు కూడా వచ్చిర్రు. వారికి కూడా విన్నవించుకున్నాం. ఆర్డీఓకు చాలాసార్లు, ఈకి డీఈకి చాలామందికి మాట్లాడినాం. కానీ ఈ తొందరగా వర్క్ మాత్రం కంప్లీట్ చేస్తలేరు. గవర్నమెంట్కి ఇప్పటికైనా విన్నవించుకునేది ఏంటంటే, మీరు తొందరగా ఈ బ్రిడ్జిని కంప్లీట్ చేసి ఈ సైడ్ రోడ్ కూడా తొందరగా వేసి, మా విలేజ్ రోడ్ కూడా మొత్తం పాడైపోయింది, అది కూడా వేస్తే మా విలేజ్ వాళ్ళు కొద్దిగా ఇబ్బంది కాకుండా మంచిగా ఉంటుందని చెప్పి మా కోరిక. అన్న చెప్పండి, మీరు మామిడిపల్లి ఏంది వెహికల్స్ తిరుగుతున్నాయి, పొద్దు సమానం డిస్టర్బెన్స్ అవుతలేదు? బాగా డిస్టర్బెన్స్ అవుతుంది. మొత్తం రోడ్ అంతా డ్యామేజ్ అయిపోయింది. ఊళ్ళో ఉన్న మంచి రోడ్ కూడా మొత్తం పబ్లిక్ కూడా ఇబ్బంది అవుతుంది. మొత్తం గుంతలు పడేసి చాలా ఇబ్బంది. డస్ట్ తోటి అయితే ఎలర్జీ మొత్తం బిమార్ అయిపోతారు. తొందరగా మంచిగా చేస్తే చాలా బాగుంటుందని అనుకుంటున్నాం. చెప్పండి, ఏం సమస్య? అదే ప్రాబ్లం అవుతుంది. ఎట్లా అంటే మొత్తం ఇది చాలా కూడా 4-5 సంవత్సరాలు అవుతుంది. మొత్తం ఇది ఊళ్ళో నుంచి వెహికల్స్ వెళ్తున్నాయి, మొత్తం దుమ్ము ధూళి యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి. ఊళ్ళే పిల్లలు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఊళ్ళో నుంచి మొత్తం ప్యాక్ అయిపోతుంది. ఇక్కడ గేట్ పడ్డదంటే 1 గంట 2 గంటల దాకా, అర్ధగంట 20 నిమిషాలు గైడ్ వెళ్తలేదు. గేట్ ప్రాబ్లం ఉన్నది, రైల్వే గేటు. ఇట్లా ఊళ్ళో నుంచి వెళ్తున్నాయి అన్ని వెహికల్స్. ఇక్కడ వర్షం పడితే కూడా మొత్తం గుంతాల వాటర్ అయిపోయి యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి.
అదే తొందరగా చేస్తే బాగుంటుందని చెప్పేసి అని కోరుకుంటున్నాం గ్రామం. అన్న చెప్పండి, ఎందుకు ఇంత పనులు ఆలస్యం అవుతున్నాయి, ఏం జరిగింది అసలు? సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్ను గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రోడ్ల భవనాల శాఖ మంత్రి గారు ఆ ఉన్న డిపాజిట్ ని డైవర్ట్ చేసుకుని ఆయన సొంత కాన్స్టిట్యున్సీ నియోజకవర్గంకు అభివృద్ధి పనులకు వాడుకొని ఇది చేయడం వల్ల ఈ పనులు కుంటబడిపోయినాయి. ఒక రోజుకు దాదాపుగా గుడ్స్ రైళ్లు 20 నుంచి 25 రైళ్లు పోతాయి. ఒక రైలు పడ్డప్పుడు ఒక ½ అవర్ నుంచి 1 అవర్ ట్రాఫిక్ అయిపోతుంది. ఇలా గేట్లు పడేసరికి ఊళ్ళో నుంచి పోతాయి. ఊళ్ళో నుంచి పోయేటప్పుడు జనాలకు చాలా బాగా ఇబ్బందికరం అనేది కలుగుతుంది. చిన్న చిన్న పిల్లలు ఉంటారు. అది చూసి ఈ ఎంపీ గారు, స్థానిక ఎంపీ గారు అరవింద్ గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కలిసి వల్ల ఇప్పుడున్న గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొన్ననే 1.5 కోటి రిలీజ్ చేస్తే ఇప్పుడు నత్తనడకలో ఉన్న పనులు ఇప్పుడు కొద్దిగా వేగం పుంజుకున్నాయి. కాబట్టి ఇప్పటికైనా త్వరగా ఈ పనులను పూర్తి చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. రెగ్యులర్ మీరు నిజామాబాద్ తిరుగుతూ ఉంటారు, నాకు తెలిసి యూత్ అంతా కూడా బైక్ల మీద తిరుగుతుంటారు. ఎట్లా ఇబ్బంది అవుతుందా? బాగా ఇబ్బంది ఉంది. ఎందుకోసం అంటే మాకు ఇప్పుడు విలేజ్లో గేట్ పడ్డప్పుడు ఇక్కడ నుంచి వెళ్తారు కదా, మా ఊళ్ళో వాళ్ళ ఉన్న పాపాలు, చిన్న పాపాలు కానీ వేరే వాళ్ళు కానీ మాకు ఆవులు బలు వెళ్ళేటప్పుడు కానీ ఏదన్నా బాగా సమస్యకరంగా ఉన్నది. మళ్ళీ ఏంటంటే వాళ్ళు కాలర వాళ్ళు వెళ్ళేటప్పుడు వర్షాలు పడ్డప్పుడు నీళ్లు బురద ఇత్తడం కానీ మేము బైక్ మీద వెళ్ళేటప్పుడు వాళ్ళతో లొల్లి చేసుకోవడం కానీ అట్లాంటివి బాగా జరుగుతుంది. వాళ్ళు మా మీద రాసేవాడు, మేము వాళ్ళ మీద రాసేవాడు. ఇది కొద్దిగా తొందరగా కంప్లీట్ చేస్తే మాకు కొద్దిగా మంచిగా ఉంటుంది. చెప్పండి, పనులు ఇట్లా చాలా రోజులు నడుస్తున్నాయి, ఎట్లా ఇబ్బంది? ఇది రైల్వే ట్రాక్ పెట్టాక 2015లో మా భూములు ఇప్పుడు రైల్వే పట్టాల పోనే మా భూములు ఉన్నాయి. మాతో కూడా అగ్రిమెంట్ రాసుకున్నారు. ఏం చెప్పారంటే 1 year లోపల కంప్లీట్ చేస్తా. నాకైతే తెలుస్తుంది ఏంటంటే చెప్పిన బడ్జెట్ ఉన్నా కానీ కాంట్రాక్టర్ లోపం అనిపిస్తున్నది. వాస్తవంగా కాంట్రాక్టర్తో నేను మాట్లాడినా కదా, మా పొలాలు కూడా ఇచ్చాం. మాకు అగ్రిమెంట్ చేసుకొని మా పొలాలు తీసుకొని నీకు 1 year లోపల కంప్లీట్ చేసేస్తాం రాజేంద్ర గారు, మీ భూమి మా వల్ల ఇట్లా ఎలాగుందో అలాగ చేసేస్తామని చెప్పారు. ఇప్పుడు 2015 అంటే దగ్గర 9 సంవత్సరాల నుండి ఎంత స్లోగా నడుస్తుందంటే అంత స్లోగా నడుస్తుంది. ఇకనైనా కొంత పనులు వేగవంతం చేయాలా. ఫండ్స్ ఆర్ఓబి నిర్మాణకు సంబంధించినటువంటి నిధులకు సంబంధించినటువంటి నిర్మాణానికి సంబంధించిన నిధులు ఏవైతున్నాయో వాటిని వెంటనే రిలీజ్ చేసి పనులని కూడా వెంటనే పూర్తి చేయాలన్నటువంటి డిమాండ్ అయితే ఈ పరిసర అడవి మామిడిపల్లి పరిసర గ్రామాల ప్రజలు, ఈ ప్రాంత రైతులు చెప్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. నిజామాబాద్ కరీంనగర్ పెద్దపల్లి రైల్వే లైన్ మార్గ మధ్యంలో ఉన్నటువంటి అడవి మామిడిపల్లి ఈ రైల్వే గేట్ వద్ద ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఉన్నందుకే దాదాపు 10 ఏళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ఆర్ఓబి నిర్మాణానికి పనులు చేపట్టింది. రైల్వే గేట్ పడ్డప్పుడు వాహనదారులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇరుకైనటువంటి రోడ్డు, గుంతలమయమైనటువంటి రోడ్డు, చాలా సందర్భాల్లో తమ ఆరోగ్యం పాడవుతుంది, ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి, నడుము నొప్పులు వస్తున్నటువంటి విషయాన్ని చాలా మంది వాహనదారులు చెప్తున్నారు. మాట్లాడదాం ఒక బైకర్ మనతో. అన్న, ఎక్కడి నుంచి ఎటు వస్తుంది? నేను మున్పల్లి నుంచి వస్తున్నాను, నిజామాబాద్. రెగ్యులర్ వస్తారా మీరు? కానీ పరిస్థితి మంచిగా లేదు, అంత రోడ్డు మంచిగా లేవు, అంతా ఇప్పుడు బొందలు అయినాయి. దీంతో మన వర్షం పడి ఇంతకు ముందటి నుంచి కూడా ఇది కంప్లీట్ కాలే పని. ఆ బ్రిడ్జ్ కూడా పూర్తి కాలే, అటు కూడా రోడ్ లేదు. అందు గురించి బాగా చాలా ఇబ్బందిగా ఉంది. అన్న, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము కమ్మర్పల్లి నుంచి. రైట్. ఏంది రెగ్యులర్ వస్తుంటారా? ఈ రోడ్డు గతంలో వచ్చి ఎప్పుడు వస్తుంటాం. ఏం మరి రోడ్ ఇట్లా ఉంది, ఎట్లా ఇబ్బంది అవ్వట్లేదు మీకు? ఇబ్బంది అవుతుంది. ఏం డిమాండ్ చేస్తారు మరి ప్రభుత్వాన్ని, ఏం కోరుతున్నారు? తొందరగా కావాలని. సమయం వృధా అవుతుంది, వచ్చినప్పుడు ఆవుడు పోడు, వచ్చే ముందు పోయే ముందు ఆవుడు. 4 వీలర్స్ అయితే బండ్లు డ్యామేజ్ అవుతున్నాయి రెగ్యులర్ గా ఈ రోడ్లో తిరగడం. సార్, ఎక్కడి నుంచి వస్తున్నారు? కరీంనగర్ నుండి వస్తున్నాను సార్. నేను గత 3-4 సంవత్సరాల నుండి తిరుగుతున్నాను, కానీ అసలు ఇప్పటివరకు ఏం జరగలేదు. మేమైతే 4 వీలర్లో కూడా మా బండ్లు ఖరాబ్ అయిపోతున్నాయి, చాలా ఇబ్బంది ఉంది సార్. కరీంనగర్ నుంచి నిజామాబాద్ రెగ్యులర్ వస్తుంటాను సార్. నేను వీక్లీ వన్స్ కంపల్సరీ వస్తుంటాను సార్. చాలా అంటే చాలా హాఫ్ అన్ అవర్ ఒకసారి గేట్ పడుతుంటుంది సార్ ఇక్కడ. గత 4 years అవుతుంది దాదాపుగా. ఇంతవరకు ఎప్పుడు ఇంకా వర్షాకాలం అయితే ఇంకా చాలా కష్టం అవుతుంది సార్ మాకు. ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? అంటే రెగ్యులర్ తిరుగుతారా నిజామాబాద్? మంత్లీ ఒకసారి 2 సార్లు వస్తూ ఉంటాం. ఇట్లా అంటే ఎన్ని రోజులుగా చూస్తున్నారు ఈ రోడ్ పరిస్థితి? ఇట్లా ఈ రోడ్ పరిస్థితి గత 7 సంవత్సరాల నుంచి ఇలాగే చూస్తున్నాం. ఇప్పటి వరకు పూర్తి కాలేదు. ఇది మీకేమి ఇబ్బంది అవుతలేదు? చాలా ఇబ్బంది అవుతుందండి. చూడండి, ఇక్కడ ఇప్పుడు మేము 15 నిమిషాలు అవుతుంది ఇక్కడ. ఇంతవరకు ట్రైన్ రాలేదు, ఏది రాలేదు. ఇంకా ఎంతసేపు టైం పడుతుందో కూడా తెలియదు. ఇది తొందరగా నిర్మిస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ఆటోస్ రెగ్యులర్ గా తిరుగుతుంటాయి. నిజామాబాద్ ఆర్మూర్ మధ్యలో రెగ్యులర్ గా రోజు 100ల సంఖ్యలో ఆటోలు తిరుగుతుంటాయి. మాట్లాడదాం ఒక ఆటోదారుని. అన్న, చెప్పండి, ఎన్ని రోజులుగా చూస్తున్నారు ఇట్లా ఈ రోడ్ పనులు? బాగా సంవత్సరాలు ఇట్లనే ఉన్నది. ఇది ఇప్పటిదాకా కాలేదు. రెగ్యులర్ తిరుగుతుంటారా ఈ రోడ్? రెగ్యులర్ తిరుగుతాం మేము. మరి ఎట్లా బండ్లు పాడవుతలేవా? అవుతున్నాయి, షాకబ్దార్లు పోతాయి, టైర్లు పంక్చర్ అవుతాయి, రాళ్ళు గుచ్చుకుపోతాయి టైర్లకి. ఇక ఏం చేద్దాం, ఉన్నది ఇట్లనే పరిస్థితి. ఇది చాలా రోజుల నుంచి చూస్తున్నాం మేము. ఇట్లాంటి రోడ్లో ఆటోలు ఎక్కడానికి ప్యాసింజర్స్ ఇష్టపడతారా? ఇట్లా ఇట్లా సిచ్యువేషన్స్ ఎక్కరు. పేషెంట్ ఉంటే వాళ్ళకి బాధ అవుతుంది.
బగ్గా బొందలు ఉన్నాయి కదా, ఎత్తేస్తే అలా పేషెంట్కి బాధ అవుతుంది. అన్న ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? గుప్ప నుంచి రెగ్యులర్ వస్తారా మీరు ఈ రోడ్? రోజుకి ఇదే ఎట్లా మరి ఇబ్బంది అయితే లేదా? ఇబ్బందిగా అవుతుంది సార్. అది చెట్ట కట్టిన చూడు, ఇట్లా పోతున్నాం చూడు, ఎప్పుడు పడిపోతుందో మాకే అర్థమైతే లేదు. అదే భయం మాకు. కాంట్రాక్టర్ దాదాపు 6.5 కోట్ల వరకు ఖర్చు పెట్టి ఒక 70% పనులు పూర్తి చేసినా ఇప్పటి వరకు ఆయనకు చిల్లి గవ్వ రాలేదు. కానీ ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం చొరవతో కొంత మేరకు నిధులు విడుదలన్నాయి, తిరిగి పనులు ప్రారంభమైనాయి. సో పనులు వెంటనే పూర్తి చేయాలన్నటువంటి డిమాండ్ అయితే వాహనదారులు చెప్తున్నటువంటి విషయం మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనతోని మామిడిపల్లి గ్రామానికి సంబంధించినటువంటి గ్రామస్తులు ఉన్నారు, మాజీ సర్పంచ్ కూడా మనతో ఉన్నారు. అసలు ఎందుకో ఈ పనులు ఇంత స్లో అయినాయి, ఎక్కడ లోపం జరిగింది తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, కేంద్ర ప్రభుత్వం 12 కోట్ల నిధుల్ని పనులు శాంక్షన్ చేయగానే ఇచ్చింది, కానీ పనులు మాత్రం జరగట్లేదు. ఏంది అసలు ఏం జరిగింది? గత ప్రభుత్వం ఏదైతే ఉన్నదో అప్పుడు ఉన్నటువంటి అయితే మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యే గారు మంత్రులు వాళ్ళ పాపమే ఇప్పుడు మాకు శాపమై చుట్టుకొని ఉన్నది. ఇది వాళ్ళు ఎప్పుడైతే డబ్బులు ఇక్కడ జమ చేయడం జరిగిందో, నేషనల్ హైవే అథారిటీ ఏదైతే డబ్బులు జమ చేయడం జరిగిందో దాన్ని ఇమీడియట్గా వాళ్ళు స్వార్థం కోసం ప్రశాంత్ రెడ్డి గారు అక్కడ ఉన్నట్టు అయితే చిన్న చిన్న బ్రిడ్జిల కోసం వాటికి మళ్లింపు చేయడం జరిగింది. అధికారులను బెదిరించి వాళ్ళందరికీ మాకు చెప్పకుండా ఇక్కడ ఫండ్స్ వచ్చిన తర్వాత కూడా ఈ ఫండ్స్ అక్కడ వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేసుకొని ఇక్కడ పనులు చేయకుండా కనీసం ఒక్కరోజు కూడా సమీక్ష జరపకుండా వాళ్ళు పనిచేయడం జరిగింది. రెగ్యులర్ ఏ అవసరానికైనా నిజామాబాద్ వెళ్తుంటాం, ఎట్లా ఏం సమస్యలు వస్తున్నాయి? సమస్యలు అంటే ఇవి రోడ్డు సక్రమంగా చేయక ఇవి వర్షాలకు గుంతలు ఏర్పడి ఆ గుంతలో నీళ్ళు నిలిచి దానివల్ల గుంతలో వెళ్తే మనుషులకు ఇబ్బందిగా అయి ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి. ఏం కోరుతున్నారు మీరు మామిడిపల్లి గ్రామస్తులు? ఏం కోరుతున్నారు, ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని? ఏం డిమాండ్ చేస్తున్నారు? ప్రభుత్వం ఏం లేదు, ఎందుకంటే గుంతలు చాలా వైపు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఇబ్బందిగా ఉండడం వల్ల లోపలికి ఊర్లోకి వెళ్తున్నారు, ఊర్లో చిన్న పిల్లలు కూడా రోడ్డు మీద వస్తున్నారు. చాలా రోజు గొడవలు అవుతున్నాయి. ఎందుకంటే వాళ్ళకి ఆపలేక వాళ్ళతో గొడవలేక వాహనదారులతో రోజు వాళ్ళతో ప్రతిరోజు ఇట్లా గొడవ జరుగుతుంది. చెప్పండి, గ్రామంలో ఏమైనా ఇబ్బందులు వస్తున్నాయి? ఊర్లో ఇబ్బందులు అంటే చాలానే ఉన్నాయన్న. ఇప్పుడు ఎట్లా చెప్పాలంటే ప్రతిరోజు దుమ్ము ధూళి ప్రతి ఒక్కరు కండ్లకు పోయి వాళ్ళకి యాక్సిడెంట్ అవ్వడం కానీ, ప్లస్ మళ్ళీ పిల్లల స్కూల్ బస్ రానికి కూడా ఇబ్బంది అవుతున్నది. ప్రతి ఒక్క దగ్గర ఏంటంటే గుంతలమయంగానే వాటిని పూడ్చడానికి కూడా ఎవరు లేరన్న. చాలా ఇబ్బంది ఉంది. త్వరగా మాకు ఫస్ట్ అయితే ఈ బీటీ రోడ్ కంప్లీట్ చేసేసి మామూలుగా రోడ్ కంప్లీట్ చేసి ఇచ్చేస్తే సరిపోతుందని మేము కోరుకుంటున్నాం. బీఆర్ఎస్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకంపై అయితే ఈ ముఖ్యంగా మామిడిపల్లి గ్రామ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం మనకు మామిడిపల్లి గ్రామంలో కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా అడవి మామిడిపల్లి ఆర్ఓబికి సంబంధించినటువంటి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, అడవి మామిడిపల్లి నుంచి.